దేవుడు ఎవరు? ఇది ఒక మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు చాలా రకముల సమాధానములున్నవి. కొంతమంది ప్రజలు దేవుడు లేడని చెప్పుదురు. ఈ ప్రశ్నకు నీ సమాధానము నీవు ఇతరుల ఎడల ఎలా వ్యవహరిస్తున్నావో మరియు నిత్యత్వమును నీవు ఎక్కడ గడిపెదవో తీర్మానించును. దేవుడు ఎవరై ఉన్నాడనే మన నమ్మకము కూడా మనము దేవునిని ఆరాధిస్తున్నామా లేదా మనలను మనమే ఆరాధించుకొనుచున్నామా అను దానిని తీర్మానించును. మనము దేవునిని ప్రేమించినట్లయితే ప్రజలను కూడా ప్రేమించుదుము. ప్రపంచములో మనకు 3 పెద్ద మతములున్నవి. అవి అన్నీ ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కావున అవన్నీ నిజము కావు. నేను వాటిని వివరించుచున్నాను. క్రైస్తవ్యము దేవుడు మానవుని చేశాడు మరియు మానవుని కొరకు దేవుడు మరణించాడు అని చెప్పుచున్నది. ఇస్లాం మతము దేవుని కొరకు మానవుడు మరణించాలి అని చెప్పుచున్నది. హిందూ మతము నీ మనసునందు నీవు ఏర్పరచుకున్న వాడే దేవుడు అని చెప్పుచున్నది. ఇస్లాం మతం యొక్క ఆరాధన తమను తాము ఆరాధించుకోవడము. హిందూ మతం యొక్క ఆరాధన తన్ను తాను ఆరాధించుకోవడము. క్రైస్తవ మతం యొక్క ఆరాధన దేవుని యొక్క కృప. మీరు విశ్వాసము వలన కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మరియు మీ వలన కాదు అని ఎఫెసీ 2:8 చూడగలము. మనమందరము తప్పులు చేస్తాము. నా ఘోరమైన తప్పు ఏమనగా యేసుక్రీస్తును తిరస్కరించడమే. నా మంచి నిర్ణయం ఏమనగా యేసుక్రీస్తును నా రక్షకునిగా అంగీకరించడము. యేసు పేతురుతో నేను ఎవరినని నీవు చెప్పుచున్నావు అనియు యేసుక్రీస్తు ఎవరని నీవు చెప్పుచున్నావు అనియు అడిగాడు. మత్తయి సువార్త 16:16 చూడగలము. నీ జీవితంలో చాలా ముఖ్యమైన ఈ ప్రశ్నకు నీవు ఎలా సమాధానం చెప్పుదువో అదే నీ యొక్క గత, వర్తమాన మరియు భవిష్యత్తును నిర్ణయించును. ఆయన ఎవరని నీవు చెప్పుదువు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.